హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు కేక్ కావాల్సినంత సామాను చూపిస్తూ వివరిస్తానండి. అంటే మనకి ఎంతెంత బడ్జెట్లో దొరుకుతుందో చూపిస్తాను. చూసారా, ఇది వచ్చేసి ఫ్రీ మిక్స్ అండి. అంటే మనం మైదా వాడకుండానే మనం కేక్ అనేది తయారు చేసుకోవచ్చు. ఇది వచ్చి షాపుల్లో దొరుకుతుందండి. ఇది ఫ్రీ మిక్స్ వెనిలా అండి, ఫ్రీ మిక్స్ చాక్లెట్, ఫ్రీ మిక్స్ రెడ్ వెల్వెట్ అనేది 3 రకాలు దొరుకుతుందండి. నేనైతే 2 రకాలు తెచ్చుకున్నాను. ఇది 1 కేజీ అండి. 1 కేజీ వచ్చేసి 250 రూపీస్ పడుతుంది. మనం 2 కేజీల వరకు చేసుకోవచ్చు. ఇది వచ్చేసి విప్పింగ్ క్రీమ్ అండి. గ్రీన్ కలర్‌లో ఉండే విప్పింగ్ క్రీమ్ అయితే చాలా మంచిదండి. ఇది 1 కేజీ అండి. 1 కేజీ వచ్చేసి మనకొచ్చేసి 150 రూపీస్ ఇలా పడుతుందండి. మనం కేక్ తయారు చేసుకునే ముందే తెచ్చిపెట్టుకుంటే బావుంటదండి. ఇదొచ్చేసి కేక్ తయారు చేసుకునే స్టాండు. మనము షాపుల్లోకెళ్ళి తెచ్చుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే మీషోలో వాటిల్లో తెచ్చుకుంటే కొంచెం స్టాండ్ అనేవి కొన్ని తిరగవు రౌండ్‌లో. అందుకనే నేను షాపుల్లోకెళ్ళి పోయి తెచ్చుకున్నానండి. ఇవొచ్చేసి కేక్ తయారు చేసుకునే బౌల్లండి. ఇది 1 కేజీది, ఇంకొకటొచ్చేసి హాఫ్ కేజీదండి. ఇవైతే మనకి 2 రకాలు తీసుకున్నాను. నేనైతే ఇంకా ఎక్కువ తీసుకోలేదు. అంటే మనం చేసుకునే దాన్ని బట్టి తెచ్చుకుంటే సరిపోతది. చూసారా, ఇవొచ్చేసి సైజుల వారీగా మనకి కప్పులనేవి దొరుకుతున్నాయండి. మనము వెనిల్లా ఎసెన్స్ వేసుకోవడానికి, ఆయిల్ వేసుకోవడానికి, మన పౌడర్‌లనేవి కేజీయా, హాఫ్ కేజీయా, హాఫ్ కేజీ వేసుకోవడానికి ఇవి అయితే మనకి దొరుకుతున్నాయి. నేనైతే ఇది మీషోలోనే ఇచ్చానండి. ఇవి వచ్చేసి నైఫ్ అంటారండి. కేక్ డెకరేషన్ చేసుకునే నైఫ్ ఇది. ఇదైతే మనకి నేను కానీ అక్కడ షాపుల్లోనే తెచ్చుకున్నానండి. అంటే కొన్ని షాపుల్లో మనం రియల్‌గా చూసుకొని తెచ్చుకుంటే బావుంటది కదా అనేసి కొన్ని తెచ్చుకున్నాను. కొన్నైతే మీషోలో ఇచ్చానండి. ఇవి నేను మీషోలో తీసుకున్నానండి. 100 రూపీస్ పడింది. ఇవి కేక్ డెకరేషన్ చేసుకోవడానికి ఇవి గాని చాలా ఉపయోగపడతాయండి. ఇది హ్యాండ్ విస్క్, ఇది మనకి అందరికీ ఇళ్లల్లో ఉండేదే కదా! ఇదొచ్చేసి మనము ఫ్రీ మిక్స్ అనేది మనం ఒక బౌల్‌లో ఏసుకొని కలుపుతాం కదా! ఆ కలుపుకోవడానికి ఇదైతే చాలా యూజ్ అవుతుందండి. చూసారా, అలా కలుపుకొని మనము చేసుకోవడానికైతే యూజ్ అవుతుందనేసి తీసుకున్నానండి. నెక్స్ట్ ఇదొచ్చేసి క్రష్‌లండి. క్రష్‌లనేవి 3 రకాలు తీసుకున్నానండి నేను. ఒకటి స్ట్రాబెర్రీ, ఒకటి పైనాపిలు, నెక్స్ట్ వచ్చేసి బటర్ స్కాచ్ అనేది నేను 3 రకాలైతే తీసుకున్నాను. స్ట్రాబెర్రీ అనేది నాకు అయిపోయిందండి. ఎందుకంటే ఎక్కువ ఏస్తాను. పైనాపిల్ గాని చూసారా ఎంతుందో, హాఫ్ ఉందండి. బటర్ స్కాచ్ అనేది కొంచెం అంటే ఎక్కువగా ఉంది. అంటే నేను ఎక్కువైతే యూజ్ చేయలేదు దాన్ని. అందుకనేది అయిపోయినాక నేను తెచ్చుకుంటాను. నేను 3 రకాలే తెచ్చుకున్నానండి. ఇవి మనమైతే విప్పింగ్ ఫ్రెష్ క్రీములు అవి కలుపుకోవడానికి ఇవైతే యూజ్ అవుతాయండి. 2 బౌల్‌లు ఇంట్లో ఉండేటివి సరిపోతాయి. కొత్తగా ఏం కొనవసరం లేదండి. చూసారా, ఇదొచ్చేసి పైపింగ్ బ్యాగ్స్ అంటామండి. మనము కేకులనేవి డెకరేషన్ చేసుకోవడానికి ఇవైతే ఉపయోగపడతాయి. విప్పింగ్ క్రీమ్ కలిపిన తర్వాత మనం కలర్స్ కలుపుకొని దాంట్లో వేసుకొని మౌల్స్ అనేవి దొరుకుతాయి, చూపిస్తాను. ఆ మౌల్స్‌లలో దాంట్లో వేసుకొని మనం డెకరేషన్ అయితే చేసుకోవచ్చండి. ఇదొచ్చేసి కేక్ తయారు చేసుకునే స్టాండ్ అండి. కింద పెట్టేసి మనం కేక్ అయితే పెడతాం కదా! ఇదొచ్చేసి ఒక్కొక్కటి 10 రూపీస్ ఇలా 15 రూపీస్ పడుతుందండి. తెచ్చేసుకుంటే సరిపోతది ఒకసారి. కేజీ, అర కేజీ అనేది ఇది గాని దొరుకుతుందండి. ఇవొచ్చేసి బటర్ పేపర్ అండి. బటర్ పేపర్ అనేది మనము కేక్ తయారు చేసుకున్న బౌల్ కింద పెట్టేసుకొని మనం కేక్ అనేది తయారు చేసుకోవచ్చు. చూసారా, నేను చూపిస్తున్నాను కదా! అలాగా మనము ఒక రౌండ్‌గా కట్ చేసుకొని లోపల పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అనేది పూసేసుకొని లోపల పెట్టేసుకుంటే మన కేక్ అనేది ఈజీగా బయటకొచ్చేస్తుందండి. మేము కేక్ తయారు చేసిన తర్వాత. చూసారా, ఇది వచ్చేసి కేక్ తయారు చేసుకునే మౌల్స్ అండి. ఇవి మౌల్స్ అనేవి మనకి షాపుల్లో దొరుకుతుంది. ఒక్కొక్కటి 30 రూపీస్, ఒక్కొక్కటి 20 రూపీస్ అలా పడతాయండి. నేనైతే ఒక 7, 8 మౌల్స్ అనేవి తెచ్చుకున్నారు. చూసారా, నేను చూపిస్తున్నాను కదా! అలా డెకరేషన్ చేసుకోవడానికి అండి. నేను పైపింగ్ బ్యాగ్ చూపిచ్చాను కదా! ఆ పైపింగ్ బ్యాగ్ కింద అనేసి పెట్టేసుకొని మనము డెకరేషన్ అనేది చేసుకోవడానికి ఇదైతే చాలా ఉపయోగపడుతుందండి. నేనైతే ఇవి బటర్‌ఫ్లైలనేవి కొన్ని కేకులు పైన పెట్టుకోవడానికి బర్త్‌డే కాబట్టి అవి పైన పెట్టుకోవడానికి యూజ్ అవుతాయని కొన్ని తెచ్చుకున్నానండి. ఎక్కువ తెచ్చుకోలేదు. నేను కొంచెం వరకే తెచ్చుకున్నాను. ఎన్ని ఆర్డర్‌లొస్తాయో దాన్ని సరిగా నేను తెచ్చుకొని యూజ్ చేసుకుంటాను. ఇవొచ్చేసి కాంపౌండ్ అండి. చాక్లెట్ కాంపౌండ్, వెనిలా కాంపౌండ్ అనేవి దొరుకుతాయవి. మనకి కేజీ వచ్చేసి ఇది వచ్చేసి 130 రూపీస్, 150 రూపీస్ ఇలా పడతదండి. మనం పైన చల్లుకోవచ్చు, లేదంటే డెకరేషన్ చేసుకోవచ్చు. కేక్ అనేది తయారు చేసి చాక్లెట్‌లాగా తయారు చేసుకుంటాం కాదండి. దానికి బౌల్స్ గాని నేను తీసుకున్నాను సెపరేట్‌గా. అవి నాకైతే చాక్లెట్ అనేది ఎక్కువ యూజ్ అవుతుందండి. చూసారా, చాక్లెట్ అనేది ఇంతకుముందు నేను 2 కేజీలైతే అయిపిచ్చేసాను. ఇదొచ్చేసి హాఫ్ కేజీ ఉందండి ఇంకా.
వెనిలా అనేది నేను ఇంట్లో వరకే యూజ్ చేస్తాను. బయటోళ్ళైతే చాలామంది చాక్లెట్ అడుగుతారు కాబట్టి నేను చాక్లెటే తయారు చేస్తానండి. చూసారా ఎంతుందో? ఇవొచ్చేసి కలర్స్ అండి. నేనైతే ఫస్ట్ అయితే 2 కలర్లు తీసుకున్నాను. ఇదొచ్చేసి గ్రీన్ కలర్ అండి. బయట తీసుకున్నాను షాపుల్లో 30 రూపీస్ పడిందండి. ఇవొచ్చేసి వెనిలా ఎసెన్స్‌లండి. ఇది వచ్చేసి బటర్ స్కాచు, స్ట్రాబెర్రీ, వెన్నెలా, పైనాపిల్ ఇవొచ్చేసి నేను వెనిలా ఎసెన్స్‌లో అవి వచ్చేసి ఒక 5 అలా తీసుకున్నానండి. ఎందుకంటే మనము కేకులను తయారు చేసేటప్పుడు మన క్రష్‌లు ఏమున్నాయో అవైతే నేను వెనిలా ఎసెన్స్‌లు అవి కొన్ని తెచ్చుకున్నానండి. ఒక్కొక్కటి 30, 35 రూపీస్ అలా పడిందండి నాకు. నేను షాప్‌కెళ్ళి తీసుకున్నానండి. ఎందుకంటే మనము ఎక్స్‌పైరీ డేట్ చూసుకొని తీసుకోవాలి కదా! అందుకని నేను షాప్‌కెళ్ళి ఇవి తీసుకున్నాను. ఇవైతే ఫ్రూటీ అండి. మనకు తెలిసిందే కదా! 10 రూపీస్ పడిందండి. ఇవి మనం డెకరేషన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇంకొకటండి ఇది బ్లెండర్ అండి. మనము కేకు విప్పింగ్ క్రీమ్ మనం చేసుకోవడానికి ఇది బ్లెండర్ అయితే మనకు కావాల్సింది. కేక్ తయారు చేయాలంటే మనకి డెకరేషన్‌కి బ్లెండర్ అనేది ముఖ్యంగా కావాల్సిందండి. దీనికి 2 స్టిక్స్ లాగా ఉంటాయండి. మనం ఆ స్టిక్స్ అనేవి టైట్‌గా పెట్టేసిన తర్వాత మనము ఈ ప్లగ్‌లో పెట్టేస్తే అది బాగా తిరుగుతుందండి. చూసారా నేను చూపిస్తున్నాను కదా! అలా మనకి విప్పింగ్ క్రీమ్ అనేది మనకి క్రీమ్ లాగా తయారవుతుందండి. మనం డెకరేషన్ చేసుకోవడానికి. చూసారా అలా మనం పెట్టిన తర్వాత అలా చేసుకోవాలండి. ఇదైతే నేను మీషోలో తీసుకున్నానండి. నాకైతే 1400 కంటే 1400కి అలా వచ్చిందండి. ఇది చాలామంది తీసుకున్నారు మా ఫ్రెండ్స్. అందుకే చాలా బాగుందనేసి నేను తీసుకున్నాను. పట్టుకోవడానికి కానీ చాలా ఈజీగా ఉంటుందండి. ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. ఎందుకంటే మేము ట్రాన్స్ఫర్ వల్ల బయటకెళ్తుంటాం కదండీ. అందుకే ఎక్కువ భారీగా లేకుండా ఈజీగా ఉండేది తీసుకున్నాను. చూసారా ఐబెల్ అండి కంపెనీ అనేది. తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చండి. కింద ఒక స్టాండ్ లాగా ఉంది చూసారా? మనం చెయ్యితోనే చేసుకోవచ్చండి ఇది. ఇంకొకటైతే మిషన్‌లనేవి కొంచెం ఎక్కువగా పెద్దవిగా కనిపిస్తాయి. నేననేది కొంచెం చిన్నగా ఈజీగా ఉండేది తీసుకున్నాను. దీంట్లో నంబర్స్ గాని ఉంటాయండి. ఒక స్లో నుంచి స్పీడ్ వరకు ఉంటాయండి. 1-5 వరకు నంబర్స్ అనేవి ఉంటాయి. మనమైతే నంబర్స్ వారీగా మనము ఇవైతే యూజ్ చేయాలండి. ఇవి మీకు ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తానండి. నేను కేక్ అనేది తయారు చేసేటప్పుడు ఓకేనా. ఇవి వచ్చేసి బ్లెండర్ అండి. ఇది కంపల్సరీగా మన కేక్ తయారు చేయాలంటే కావాలండి. ఇప్పుడైతే మీకు ఇంకొకటి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి చాక్లెట్ కాంపౌండ్స్ అని చెప్పాను కదా! ఇవైతే నాకు మీషోలో తీసుకున్నాను. ఇవి కేక్ తయారు చేసుకునేటప్పుడు ఈ కాంపౌండ్ అనేది తయారు చేసి దీంట్లో వేసుకొని మనం డెకరేషన్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవి కాంపౌండ్స్ అనేవి మనకి కావాల్సి వచ్చినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అంత ఇంపార్టెంట్ అయితే కాదు. నెక్స్ట్ మీకు ఇంకొకటి చూపిస్తాను ఫ్రెండ్స్. నేనైతే డెకరేషన్ చేయడానికి ఈ కార్డ్ ఒకటి ఉపయోగిస్తాను. మనకి ఏటీఎం కార్డులు పాతవి ఉంటాయి కదా! వాటిలతో కన్నా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొకటి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇదైతే నేను మీషోలో తీసుకున్నాను. 250 రూపీస్ పడింది ఫ్రెండ్స్ నాకు. ఇవైతే నేను 10 కలర్స్ వచ్చాయి నాకు. అంటే డెకరేషన్ చేయడానికి మనకి కలర్స్ అయితే కావాలి కదా! అన్నీ అవసరం లేదు. మనకు కావాల్సిన కలర్లు కాబట్టి నేను మీషోలో అయితే ఒకేసారి ఆర్డర్ ఇచ్చాను. ఇవైతే నాకు 250 రూపీస్ పడింది ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ వీడియోలో మీకు కేక్ అనేది ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. నాకు ఈ బడ్జెట్ అంతా 3000తో అయిపోయింది ఫ్రెండ్స్. బాయ్.